మనం ఆయనకి ఎంతవరకు నమ్మకస్తులంగా ఉంటామో టెస్ట్ చేసుకుంటాడు. కొంతమంది గోడ మీద పిల్లిలాగా ఉంటారు, అయితే ఆ ఓడు లేకపోతే ఈ ఓడు అని దూకుతారు. కొద్దిగా అన్ని మంచిగా నడుస్తున్నప్పుడే హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. ఏదన్నా బెడిసిందనుకో స్తోత్రం లేదు, ఏం లేదు అంట. చర్చికి ఏ చర్చి మానుకొని ఛానల్ లేపో, నాకు వదిలేపో అని అంతసేపు పాటలు పాడా భజన చేసావు స్తోత్రం అన్నాడు. అయిపోయి పో. ఇది అపనమ్మకం వ్యవహారం. ఈ విశ్వాసపాత్రుడు కాదు, విశ్వాసపాత్రులు కాదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మరి పరీక్ష చేసుకోవద్దు. ఉన్నతమైన పదవిలోనికి నిన్ను నన్ను తీసుకెళ్ళనించినప్పుడు నిశ్చయముగా మన విశ్వాస్యతను ఆయన పరీక్ష చేస్తాడు. మన నమ్మకత్వంలోని స్థిరత్వాన్ని ఆయన టెస్ట్ చేసుకుంటాడు. అంతేకాదు ప్రతి విషయమందును మనం ఆయన మీద నమ్మిక ఉంచుతున్నామా లేదని కూడా టెస్ట్ చేసుకుంటాడు. మనం ఆయనకి నమ్మకంగా ఉంటామా? వినండి బాగా. మనం ఆయనకి నమ్మకంగా ఉండాలనుకుంటామా? అలా ఫిక్స్ అయిపోతామో అప్పుడు ఒకంత మండుతున్న అగ్ని 7 అంతలు ఎక్కువైతే. ఎప్పుడైతే మనం దేవునికి నమ్మకంగా ఉండాలనుకుంటామో ఒక విధంగా ఉన్న శోధనలు 7 అంతలు ఎక్కువగా కనపడతాయి మనకి. గుర్తుపెట్టుకో, నేను ఇక నుంచి దేవుడికి నమ్మకంగా ఉండాలి అనుకున్నప్పుడే నీకు శోధనలు ఎక్కువ అవుతున్నాయి అంటే దేవుడు నిన్ను నీ నమ్మకత్వాన్ని పరీక్షలో పెట్టాడు అని గుర్తుపెట్టుకో. అక్కడ పాస్ అవ్వాలి నువ్వు. దేవుని పక్షంగా నిలబడ్డప్పుడు అగ్నిగుండం 7 అంతలు ఎక్కువైందని మర్చిపోవద్దు. మనం ఎప్పుడైతే దేవుని కోసం విశ్వాస పాత్రులమై ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నమ్మకంగా ఉండాలని ఫిక్స్ అయిపోతామో మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, మన నమ్మకత్వాన్ని దెబ్బతీయడానికి ఏర్పడేటువంటి శోధనలు చుట్టుముడతాయి. చుట్టుముట్టేటట్టు ద్వారాలు తెరుస్తాడు ఆయన. అక్కడ పాస్ అవ్వాలి. ఏబులాగా మొండికి తిరగాలి. లేనివన్నీ ఇచ్చినా ఉన్నవన్నీ ఓడగొట్టినా నిన్ను మాత్రం వదలను. హల్లెలూయా. నిందలే వచ్చి పడని, మిత్రులే శత్రులవని, ఏది ఉన్నా ఏది పోయినా నేను మాత్రం యేసయ్యను వదిలేదే లేదు. నా ప్రాణం పోయినా సరే నాకు ప్రభువే, నేను వదలనాయండి అనే మంకు పట్టు పడతావా? లేకపోతే ఆర్డినరీగా నా లోలు చూసి పక్కన పడేసి సర్దుకుంటావా? మరి టెస్ట్ చేయాలా లేదా? చెప్పండి. మరి నీ దగ్గర పని చేసేవాడికే నువ్వు ఎన్నో టెస్టులు చేస్తుంటావు. ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాలంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొత్తగా పని మనిషిని ఎంటర్ చేశారు అనుకో ఇంట్లోకి, లేడీసే డబ్బులు వాళ్ళకి అందేటట్టు పెడతారు. పెట్టి ఆ డబ్బు తీసిద్దా లేదని టెస్ట్ చేస్తారు. ఆ పని మనిషి తెలియగలదండి. అమ్మగారు డబ్బులు ఇక్కడ మర్చిపోయారని తీసుకొచ్చింది అనుకో, పర్లా మళ్ళీ ఈ చెవులయో, ఈ ముక్కులయో, ఈ మెడలోదో ఆడ పెడతారు. వాళ్ళకి తెలుసు. ఆ మనిషి కనపడేటట్టు టెస్ట్ చేస్తారు పెట్టి. అమ్మగారు ఈ గోల్డ్ ఇక్కడ పెట్టారు, మర్చిపోయినట్టున్నారు మీరంటే, అవునా సరే లోపల మనసులో పర్లా పాస్. అట్లాగా అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రీగా ఉంటారు. ఒక పట్టాను నంబరు కొత్త పని మనిషిని. అర్థమవుతుందా? మరి నీ ఇంట్లో పెట్టుకునే పని మనిషిలో విశ్వాస్యతని, నమ్మకత్వాన్ని అంత టెస్ట్ చేసినప్పుడు మరి దేవుని ఇంట్లో శాశ్వత కాలం నిన్ను పనిలో పెట్టుకోబోతున్నాడు. అక్కడ గొప్ప పదవి నీకు ఇవ్వబోతున్నాడు. అక్కడ మరి టెస్టులు వద్దమ్మా అయ్యా. అన్నీ ఇచ్చి చూస్తాడు, ఉన్నాయన్ని తీసి కూడా చూస్తాడు. అన్నీ లేని అన్నీ ఇచ్చి చూస్తాడు. కొంతమంది ఏమీ లేనప్పుడు హల్లెలూయా 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 అంటారు. సమృద్ధి వచ్చిన తర్వాత హల్లెలూయా లేదు, ఏం లేదు. చర్చికి కూడా కనపడరు. రోడ్ల మీద తిరుగుతుంటారు, పార్కుల మీద తిరుగుతుంటారు, టూర్లకు తిరుగుతుంటారు. ఎంజాయ్. అదేమంటే దేవుడి కృప. ఆ కృప ఏదో కొద్ది చర్చికి వచ్చి చూపించండి పోదాం. ఏమీ లేనప్పుడు, ఉద్యోగంలో సద్యోగం ఏమీ లేనప్పుడు, ఏ గతి దోవ లేనప్పుడు ఎప్పుడన్నా చూడు మందిరంలోనే దేవుడు దయా అన్నయ్య, ఆయన కృప. ఫలానా దానికి రాశాను అన్నయ్య, దేవుడి కృప. బ్యాంక్ జాబ్ రాశాను అన్నయ్య, దేవుడి కృప. ఈ జాబ్కు ట్రై చేశాను అన్నయ్య, దేవుడి కృప. ఓయమ్మో ఏం భక్తిరా నాయనో. ఆ జాబ్ వచ్చేది ఆ మనిషి ఇంతవరకు కనపట్లా. ఇప్పుడు నేను తప్పు చేసినట్టేగా. ఇప్పుడు ఆమె ఏడిసా, నేను ఏడిసా జాబ్ ఇవ్వమని. ఇచ్చినాక ఆ మనిషి కనపడకపోయి ఏం చేయాలి నేను? జాబ్ ఇచ్చి పాడు చేసినట్టేగా.
ఏమీ లేనప్పుడు ఎప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చునేవాడు అన్నీ వచ్చిన తర్వాత చర్చి రావటం ఎగ్గొట్టాడంట. దాదాపు 5 ఏళ్ళు అంట చర్చికి ఎగ్గొట్టేశాడు. అసలు ఇక డబ్బు సంపాదన అది ఇదే. సాయంత్రం వేళలో వాళ్ళ చిన్నవాడికి పాము గరిసిందంట. ఎగ్గొట్టినోడికి కొడుక్కి పాము గరిసిందంట. ఆ సావున వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీయించాలంటే ఏది అందుబాటులో లేని పరిస్థితి. ఏం చేయాలా, వాడిని బిడ్డను ఏం చేయాలా? పరిగెత్తుకుండా చర్చికి తీసుకొచ్చాడంట. ముందు దైవజనుడి దగ్గరికి తీసుకొస్తే ఏదో ఒక ఐడియా చెప్తాడని, ముందు ప్రార్థన చేస్తాడని. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, నా బిడ్డను పాము కరిసి అనుకుంటూ వచ్చాడు. అప్పుడు ఈయన పాష గారు, 5 సంవత్సరాల్లో నేను చేయలేంది ఇంత పాము 5 నిమిషాల్లో చేసింది. నిజంగా దేవా నీకు స్తోత్రం నాయన, హల్లెలూయా. 5 సంవత్సరాల్లో నేను చేయలేదు, 5 నిమిషాలు ఉరికిచ్చింది కదా పాము. నువ్వు పాములు కూడా వాడతావు తండ్రి, లేదీడు వచ్చేవాడు కాదు నాయన. అన్నీ బాగున్నాడు అయ్యా, మా దేవుడు సన్నిధి ఆదివారం వద్దాం పాష గారు, మొన్న వద్దాం అనుకున్నా, అసలు మొన్న క్రిస్మస్కి వద్దాం అనుకున్నా, కుదరట్లేదు, బిజీ అయిపోయింది. అక్కడ ఆ బిజినెస్ మొదలుపెట్టా, ఇక్కడ ఇది మొదలుపెట్టా, సో చెబుతున్నాడు. అట్లాగా కొన్నిసార్లు కొంతమంది లేని వాటిని పొందినప్పుడు దేవునికి దూరం అవుతారు. ఏమి లేనప్పుడు దేవుని పాదాల దగ్గర నమ్మకంగా ఉంటారు. ఏదో పాపం నమ్మకంగా ఉంటున్నారులని ఆశీర్వదించాడు అనుకో, ఇక కనపడరు. కొంతమందికి అందుకే లేనివి ఇచ్చి పరిశీలిస్తే, కొంతమందికి ఉన్నవి తీసి పరిశీలిస్తాడు. ఏబులాగా సమృద్ధిని తొలగించి కూడా టెస్ట్ చేస్తాడు. దేవా సమృద్ధిని ఇచ్చినా నీకు స్తోత్రం, తీసినా నీకు స్తోత్రం, ఎందుకంటే ఇచ్చినా నీదే, తీసుకున్నా నీదే. మన పరిపక్వత, మన నమ్మకత్వం, అలాగే ప్రతి విషయంలో మనం ఆయన మీద ఆనుకునేటువంటి మన విశ్వాసం పరిశీలిస్తాడు. ఆందోళనలో బతుకుతున్నామా, కలవరంలో బతుకుతున్నామా, లేకపోతే ప్రశాంతంగా ఉన్నామా? మన మొహమే చెప్పిద్ది మన విశ్వాస గలవారమో, విశ్వాస విషయంలో బలహీనలమో. రక్తహీనత ఉండొచ్చు, బలహీనత ఉండొచ్చు, ఏది శరీర బలహీనత. విశ్వాసహీనత మాత్రం ఉండకూడదు. కొంప మునిగితే స్తోత్రం. విశ్వాసం మనలో స్థిరంగా ఉందనుకో, సమృద్ధిగా ఉందనుకో, ఇక మొఖాలు తుమ్మల్లో పొద్దుపడినట్టు ఉండవు, కళకళకళలాడుతుంటాయి. బాయ్ నిద్ర లేచావా? నేను ఎట్టుంటాయి? తుమ్మలో పొద్దుపడినట్టు ఉండవు ఇక మొఖాలు. ఎప్పుడన్నా చూడు, ఆనందమే పరమానందమే. ఏరా కొట్టదలుచుకోలేదా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అవసరం లేదులే. నేను కూడా ముగిస్తున్నా పాపం. వాళ్ళకి నడువులు కదా నొప్పులు పడతాయి. ప్రియులారా, కొన్ని నేను చెప్పా, ఇంకా చాలా విషయాలు ఆయన పరిశీలించుకుంటాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల్ని మన మధ్యలోకి పంపించి, మన దగ్గరకు పంపించి, వాళ్ళకి మనం ఏ విధంగా తోడ్పాటు అందిస్తామో చూస్తాడు. మనకే కొంచెం ఉంటుంది, ఆ కొంచెంలో ఇతరులకి చేయాల్సి వచ్చింది. మనకు తెలియదు ఆయన టెస్ట్ చేస్తున్నాడని. అప్పుడు మన బుద్ధి ఎలా పనిచేసిద్ది పరిశీలిస్తాడు. ఒకవేళ అక్కడ మనం ప్రేమ విషయంలో నమ్మకస్తులమై ఉంటే, మనం ఇచ్చిన దానికి ప్రతిగా ఇక పట్టజాలంతా ఆయన ఇస్తాడు. ఈ పరీక్షలు ఒకటి కాదు, నానా విధాలుగా ఉంటాయి. అయితే ఏ పరీక్ష దేవుడు చేసినా మనల్ని పాడు చేయడానికి ఏ పరీక్ష రానివ్వడు, కానీ మనల్ని పై తరగతికి చేర్చడానికే మనకు వచ్చే పరీక్షలన్నీ. ఒకటైతే కన్ఫామ్ చేశాను, పరీక్షించడం అయితే పక్కా పరిశీలించి చూసుకుంటాడు. మనం పరీక్షించడమే కదా, ఆయన కూడా మనల్ని పరీక్షిస్తాడు. అయితే ఆ పరీక్షలు నానా రకాలు. గుర్తుపెట్టుకొని అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు, ఎదుగు నేను పరీక్షింపబడుతున్నాను, దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, ఈ సందర్భంలో నేను జాగ్రత్తగా స్పందించాలి అనే మెళకువ తెచ్చుకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. ఒకవేళ నీ ముందుకు పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో ఎలా పాస్ అవ్వాలో నువ్వు ఆయన రిక్వెస్ట్ చేయొచ్చు. ఆ జ్ఞానాన్ని కూడా, ఆ సమయోచిత సహాయాన్ని ఆయన నీకు ఇస్తాడు.
పరీక్షతో పాటు పరీక్ష నుంచి బయటపడే ఛాన్స్ కూడా దేవుడు నీకు ఇస్తాడు. నిజంగా మన ఎగ్జామ్స్ భలే డిఫరెంట్ ఎగ్జామ్స్ అండి. లోకంలో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, లోకంలో పిల్లలు సంవత్సరం అంతా చదవాలి, సంవత్సరంలో ఇయర్ ఎండింగ్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఎలాంటి కాపీలు అందించబడతాయి. కానీ మన గురువు ఉన్నాడే చాలా ఉత్తముడు అండి. ఎగ్జామ్ పెట్టడమే కాదు, అర్థం కావట్లేదు ఏదన్నా కాస్త పేపర్ లీక్ చేయమంటే లీక్ కూడా చేస్తాడు. దేవునికి స్తోత్రం. జోగా నిజం చెప్తాడు, ఇట్లా చేయి తప్పించుకో, ఇట్లా చేయి, ఇట్లా రా, ఇట్లా పాస్ అవ్వని. ఎంత మంచి గురువు చేయడా.